వెల్కమ్ టు ఏపీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ వై రామపురం మండల ప్రధాన కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఉదయం నిర్వహించిన నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీమతి ఎం శిరీషాదేవి, భర్త తెలుగు యువత అధ్యక్షులు ఎం విజయభాస్కర్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన దేశభక్తి గీతాలకు విద్యార్థులు నృత్యాలు చేయగా వాటిని వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీమతి ఎం శిరీషాదేవి మాట్లాడుతూ కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఆరోగ్యం, పోషకాహారం, సంక్షేమం పలు అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. మరేడుమిల్లి అలాగే గంగవరం, వై రామవరం మండలాలను నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఫోటోలు తీసుకోండి, పోస్టర్ అరేంజ్ చేశారు. మీ యొక్క వాల్యుబుల్ సిగ్నేచర్ ని ఆ పోస్టర్ మీద సైన్ చేయండి, ఓకేనా? నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ లో భాగంగా ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది. ఇది మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందండి. మనము కేవలం రాష్ట్రం నుంచే కాదు, కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా మనకి అవసరమే. కేంద్ర సపోర్ట్ కూడా మనకు ఉంటేనే మనం మన రాష్ట్రం అని కానీ లేదా మన విలేజెస్ కానీ మండలాలు కానీ ఏమైనా డెవలప్ అవ్వాలంటే ప్రతిదీ కూడా వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నిజంగా ఈరోజు మూడు నెలల్లో ప్రతి డిపార్ట్మెంట్ అంటే కొన్ని మనకి 3 ఇండికేటర్స్ ఇచ్చారో దాంట్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఆ సర్వీస్ యూజ్ చేసుకుంటే మనం 100% టార్గెట్ చేయగలం అనే దానిపైన ఈరోజు నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ ముందుకు వచ్చింది. అంటే కొన్ని విలేజెస్, కొన్ని మండలాలు ఇంకా డెవలప్ విషయంలో ఇంకా లోగానే ఉన్నాయి. సంపూర్ణంగా అభివృద్ధి అనేది లేదు, సంక్షేమం అనేది లేదనే ఉద్దేశంతో ఒక 3 మండలాన్ని మనం ఈ నీతి ఆయోగ్ అనే ద్వారా తీసుకోవడం జరిగింది. అందులో మారేడుమిల్లి మండలం ఒకటి, గంగవరం మండలం ఒకటి, మన వైరామవరం మండలం ఒకటండి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని 100% సక్సెస్ చేయాలంటే మనందరి సపోర్ట్, సహకారాలు అనేది ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఇందులో మెయిన్ గా ఫస్ట్ హెల్త్, ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి చాలా మందికి అవగాహన లేదు. అంటే 3 నెలల లోపే ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక మహిళ హాస్పిటల్లో కానీ ఏఎన్ఎం దగ్గర